అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి జాతక ఫలితాల వివరణ గురించి ఎంతో విశేషంగా తెలుసుకోబోతున్నామండి. ముఖ్యంగా మే మాసంలో 12, 13, 14 తేదీల్లో మేషరాశి వారికి కలగబోయే అద్భుతమైన అఖండమైన యోగం గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. మేషరాశి వారికి ఆలస్యం చేయకుండా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఒంటరిగా ఉన్న ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని కేవలం 10 నిమిషాల సమయాన్ని ఈరోజు చెప్పబోయే ఈ మహోత్తరమైన విషయాల కోసం కేటాయించండి. ఎందుకంటే మీరు ఇప్పుడు వినబోతున్న ప్రతి మాట కూడా మీ భవిష్యత్తును మార్చగలిగే ఒక ముఖ్యమైన సంకేతంగా మారబోతుంది. అందుకే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా వినండి. అయితే మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ 4 రోజుల్లో మీ జీవితాన్ని మార్చగల ఒక దివ్య శక్తి మీ చుట్టూ బలంగా పనిచేయబోతుందండి. ఎన్నో సంవత్సరాలుగా మీకు తెలియకుండా మీ వెంటే ఉంటూ ప్రతి ప్రమాదంలో మిమ్మల్ని కాపాడుతూ వచ్చిన ఒక మంగళకరమైన దైవశక్తి ఇప్పుడు మీ జీవితంలో స్పష్టమైన ఫలితాలను ఇవ్వబోతుంది. మీరు ఎన్నిసార్లు చివరి నిమిషంలో ఒక ప్రమాదం నుంచి బయటపడ్డారో, ఎన్నిసార్లు మీకు రావాల్సిన పెద్ద నష్టం తప్పిపోయిందో, ఎన్నిసార్లు ఇది ఎలా తప్పించుకున్నాను అని ఆశ్చర్యపోయే రోజులు కూడా గుర్తు చేసుకోండి. అవన్నీ కూడా యాదృచ్ఛికాలు కాదండి, మీ వెంటే ఉన్న దైవకరణ ప్రభావమే ఇప్పుడు ఆ దివ్యశక్తి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుందండి. ఎక్కడైతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అక్కడ ధనానికి, గౌరవానికి, సంతోషానికి లోటు ఉండదని జ్యోతిష శాస్త్రం చెబుతుందండి. ఇప్పుడు అదే అనుగ్రహం మీ జీవితంలో నెమ్మదిగా పనిచేయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన అవమానాలు, నిద్రలేని రాత్రులు, ఆర్థిక ఇబ్బందులు, నమ్మిన వారి మోసాలు ఇవన్నీ కూడా మీ జీవితాన్ని బలంగా మార్చడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే. ఇప్పుడు ఈ పరీక్షల ఫలితం మీకు దక్కబోతుందన్నమాట. ఈ 4 రోజుల్లో కూడా మీరు కోల్పోయిన గౌరవం కావచ్చు, లేదంటే చేతుల నుంచి జారిపోయిన ధనము కావచ్చండి, దూరమైన బంధాలు కూడా కావచ్చు, వాటిలో ఏదో ఒకటి మళ్ళీ మీ జీవితంలోనికి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయండి. మేషరాశి వారి ప్రస్తుతం లాభస్థానంలో కుజుడు సంచరిస్తున్నాడండి. మీ రాశికి అధిపతి అయిన కుజుడు కూడా లాభస్థానంలో ఉండటం వల్ల మీకు విపరీతమైన శక్తి, ధైర్యం లభిస్తాయన్నమాట. గతంలో ఆగిపోయిన పనులు లేదంటే ఇతరుల వల్ల ఆగిపోయిన మీ ఆర్థిక వ్యవహారాలు ఇప్పుడు వేగం పుంజుకుంటాయండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, టెక్నాలజీ లేదంటే స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి ఈ 12, 13 తేదీలు కనక వర్షం కురిపించే అవకాశాలు కూడా ఉన్నాయండి. అయితే మీ ఆశయాలు నెరవేరుతాయండి. స్నేహితుల నుండి కూడా మీకు ఊహించిన మద్దతు కూడా లభిస్తుందన్నమాట. మరోవైపు మీ రాశిలోనే సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉంటూ గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఇది మీకు ఒక గొప్ప గౌరవాన్ని కూడా, పదవిని కూడా తెచ్చిపెట్టే సమయం అనమాట. సమాజంలో మీ మాటకు తిరుగు ఉండదండి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన పనులు కూడా పూర్తవుతాయి. మీ వ్యక్తిత్వంలో ఒక కొత్త తేజస్సు అనేది కనిపిస్తుందండి. అయితే ఈ మే 12, 13 తేదీల్లో గ్రహాల స్థితిని గమనిస్తే కనుక శని వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి దీనివల్ల మీకు ధన ప్రవాహం బాగున్నప్పటికీ కూడా వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్నమాట. మీరు ఎంత పొదుపు చేద్దామని గట్టిగా నిర్ణయించుకున్నా అనుకోని ప్రయాణాలు, వాహన రిపేర్లు లేదంటే పాత పెండింగ్లో ఉన్న జరిమానాల రూపంలో డబ్బు మీ చేతి నుండి చేజారిపోతుందన్నమాట. ముఖ్యంగా ఈ 2 రోజులు మీకు నిద్రలేని సమస్య కూడా ఎక్కువగా ఉండవచ్చండి. మనసులో ఏదో తెలియని భయం, భవిష్యత్తు గురించి అనవసరమైన ఆందోళనల వల్ల రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర పట్టదు. ఈ మానసిక ఒత్తిడి వల్ల ఆకస్మిక తలనొప్పి లేదంటే శారీరక అలసట కూడా కలిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పని ఒత్తిడిని తగ్గించుకొని కాసేపు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమన్నమాట. ఇక మేషరాశి వారి జీవితంలో లాభాలు వస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండటం కూడా చాలా ముఖ్యమండి. ఎందుకంటే ప్రస్తుతం మీ రాశికి అంటే మీనరాశిలో శని భగవానుడు సంచరిస్తున్నాడు కాబట్టి జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి ఇది ఏలినాటి శని ప్రారంభ దశ అనమాట. దీని ప్రభావం ఎలా ఉంటుందో కూడా చూద్దామండి. ఇక మే 13, 14 తేదీలు వస్తే కనుక మీ రాశిలో సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉండి మీకు అద్భుతమైన ఎదుగుదలని ఇస్తున్నాడండి. అయితే మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓరవలేక మీ వెనుక కుట్రలు చేసేవారు, మీపై నరదిష్టి పెట్టేవారు కూడా పెరుగుతారని గుర్తుంచుకోవాలి. మీ రహస్యాలను, ముఖ్యంగా ఆర్థిక ప్రణాళికలను ఈ సమయంలో ఎవరితోనూ పంచుకోకండి. మీరు అతిగా నమ్మే వ్యక్తులే మీ బలహీనతను ఇతరులకు చెప్పే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులు దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ వస్తువుల పట్ల, ముఖ్యంగా నగదు మరియు విలువైన డాక్యుమెంట్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి. దొంగతనాలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. మే 14న సూర్యుడు మీ రాశి మారుతున్న సమయంలో మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తులు నమ్మి ఈ రోజుల్లో కొత్త పెట్టుబడులు పెడితే ఆ ధనం తిరిగి రావడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి డబ్బు విషయంలోనూ, మాట విషయంలోనూ ఈ 4 రోజులు కూడా ఆచితూచి అడుగులు వేయండి. అయితే ఆరోగ్యపరంగా కూడా తలనొప్పి లేదంటే కంటి సమస్యలు కనిపిస్తే నిర్లక్ష్యం కూడా చేయకండి. తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇతరుల అసూయని తప్పించుకోవడానికి మీ విజయాలను ఈ 4 రోజులు కూడా గోప్యంగా ఉంచడం అయితే చాలా మంచిది. మీరు ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని లేదంటే ఒక ఖరీదైన వస్తువు కొనాలని ప్లాన్ చేస్తారు. ఆ విషయాన్ని మీరు చాలా నమ్మి ఒక స్నేహితుడికో లేదంటే ఒక బంధువుకో చెప్తారు. కానీ వారు మీ ఎదుగుదల మీ ఎదురుగా బాగుంది అని చెప్పినా వెనుక మాత్రం వీడికి ఇంత డబ్బు ఎక్కడిది, వీడు ఎంత త్వరగా ఎలా ఎదుగుతున్నాడు అని అసూయ పడుతూ ఉంటారండి. నెగిటివ్ ఎనర్జీ వల్ల మీరు చేసే పనిలో ఆకస్మికంగా ఆటంకాలు అనేవి వస్తాయన్నమాట. అందుకే ఈ 4 రోజులు మీ ఆర్థిక విషయాలను ఎవరితోనూ పంచుకోకండి. మీరు అతిగా నమ్మే వ్యక్తులే మీ బలహీనతలను శత్రువులకు చేరవేసే ప్రమాదం కూడా ఉంటుందండి.
ఇక మే 14, 13, 14 వస్తే కనుక మీ రాశిలో సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉండి మీకు అద్భుతమైన ఎదుగుదలను ఇస్తున్నాడండి. అయితే మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేక కొందరు మీపై నిర్దిష్టి పెట్టే అవకాశం కూడా ఉంటుందండి. మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మీరు మీ 14న ఏదైనా దూర ప్రయాణం చేసినట్లయితే కనుక మీ మొబైల్స్ కానీ, పర్స్ కానీ, లేదంటే ముఖ్యమైన డాక్యుమెంట్ల పట్ల అజాగ్రత్తగా మాత్రం ఉండకండి. శని వ్యయ స్థానంలో ఉన్నప్పుడు మనల్ని ఏమార్చి వస్తువులు పోయేలాగా చేస్తాడు. రద్దీగా ఉండే చోట మీ వస్తువుల మీద ఒక కన్ను వేసి ఉంచండి. అలాగే కొత్తగా ఎవరైనా పరిచయం అయినా, లేదంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుంది అంటే అస్సలు నమ్మకండి. ఆ డబ్బు తిరిగి రావడం కష్టమే కాదండి, అసాధ్యం కూడా. రైలు లేదా బస్సు ప్రయాణాల్లో మీ బ్యాగుల మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగే కొత్తగా ఎవరైనా పరిచయమైనా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుంది అంటే కూడా అసలు నమ్మకుండా తెలియని వ్యక్తులను నమ్మి ఈ రోజుల్లో కొత్త పెట్టుబడులు పెడితే ఆ ధనం తిరిగి రావడం చాలా కష్టమవుతుందన్నమాట. భయానికి చెప్పింది కాదండి, హెచ్చరికగా ఉండడం కోసమే మీ విశ్లేషణ అనమాట. అయితే రోజు హనుమాన్ చాలీసా పఠిస్తూ మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే ఈ గ్రహ దోషాల నుండి మీరు సులభంగా బయటపడవచ్చండి. శనివారం నాడు శివాలయము లేదంటే శనిదేవుని సన్నిధిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. వీలైతే నల్ల నువ్వులను దానం చేయడానికి వల్ల ఏలాంటి శని ప్రభావం అనేది తగ్గుతుందన్నమాట. అలానే ఈ సమయంలో నోటిని, ఖర్చుని రెండింటిని కూడా అదుపులో పెట్టుకోవాలండి. ఎవరితోనూ వాదనలకు దిగకండి. అనవసరమైన కొనుగోళ్లకు దూరంగా ఉండండి. నిజానికి ఆ దివ్యశక్తి మీ హృదయంలోనే కొలువై ఉందండి. ఎందుకంటే మీ మనసు ఎంతో నిర్మలమైనది. ఇతరుల పట్ల మీకు ఎప్పుడు చెడు ఆలోచనలు ఉండవు. మీరు ఎప్పుడు పక్కవారిని చూసి అసూయపడలేదండి. నేను కూడా కష్టపడి పైకి రావాలి అనే ఆలోచనలతోనే జీవించారు. మీలో ఉన్న ఆ నిష్కల్మషమైన స్వభావం, మీరు కష్టపడే తత్వం, మీ హృదయంలో ఉన్న నిజాయితీ ఇవన్నీ కలిపి ఆ దివ్యశక్తి మీ వైపు ఆకర్షించాయి. ఎదుటి వారితో పోటీ పడాలని అనుకుంటారే కానీ వారిని కిందకి లాగాలని మాత్రం ఎప్పుడూ అనుకోరండి. అదే మీ గొప్పతనం. ఈ సద్గుణాల వల్ల ఇప్పుడు ఆ దివ్యశక్తి మీ జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని తెరవబోతుందండి. ఈ అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయిలో ఉండబోతుందండి. ఇప్పటి వరకు మీరు ఎదురు చూసిన గౌరవం కావచ్చు, ఆర్థిక స్థిరత్వం కావచ్చు, లేదంటే సొంత ఇల్లు కావచ్చండి, వాహనం కూడా కావచ్చండి. మీ మనసులో ఎన్నాళ్ళుగానో దాచుకున్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరే సమయం కూడా దగ్గర పడబోతుందండి. మీ సత్కర్మలు, మీ పవిత్రమైన ఆలోచనలు, మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు దైవ అనుగ్రహాన్ని మీకు దగ్గరగా చేయబోతున్నాయి. భక్తిలో నిజమైన మనసు ఉంటే భగవంతుడు కూడా భక్తుడికి దాసోహం అవుతాడు అని పెద్దలు చెప్పిన మాట మీ జీవితంలో ఎప్పుడు నిజమవుతుందండి. మీ జీవితంలో ఎంతటి కష్టకాలం వచ్చినా, ఎంతటి అవమానాలు ఎదురైనా, ఎంతమంది మిమ్మల్ని వదిలి వెళ్ళినా మీరు భగవంతుడిపై నమ్మకాన్ని మాత్రం వదలలేదండి. అదే ఇప్పుడు మీకు రక్షణగా మారుతుందండి. ఈ మే 12, 13, 14 తేదీల్లో మీ ఆలోచనలో ఒక సానుకూల మార్పు మొదలవబోతుంది. ఇప్పటి వరకు అసాధ్యంగా అనిపించిన పనులు కూడా ఇప్పుడు సాధ్యమవుతాయనే నమ్మకం మీలో పెరుగుతుందండి. మీరు చేపట్టిన పనుల్లో విజయ సంకేతాలు కనిపిస్తాయండి. మీ జీవితంలో ఒక వింతైన అనుభూతి కలుగుతుందండి. ఏదో మంచి జరగబోతుంది అనే భావన మీలో బలపడుతుందన్నమాట. అది కేవలం ఊహ కాదండి, గ్రహస్థితుల ప్రభావం వల్ల మీ అదృష్ట చక్రం నెమ్మదిగా తిరగడం ప్రారంభమవుతుందన్నమాట. ప్రస్తుతం మీ జాతక చక్రంలో శుక్రగ్రహ స్థితి బలపడటం వల్ల ధనయోగం ఏర్పడబోతుందండి. గురుగ్రహ అనుకూల దృష్టి మీ లాభస్థాన్ని బలపరుస్తుంది కాబట్టి అందుకే ఇప్పటి వరకు మీకు అందని అవకాశాలు కూడా ఎప్పుడు మీ దరి చేరబోతున్నాయండి. అయితే ఆ దివ్యశక్తి మీ నుండి కోరుకునేది ఒక్కటే, మీరు ఎవరినైనా గుట్టిగా నమ్మడం మానేయాలి. ఎందుకంటే మీ జీవితంలో ఒక పెద్ద సమస్య ఇదే అనమాట. మీ శత్రువు ఎవరో తెలియక మీరు వారినే మీ వాళ్ళుగా భావిస్తూ ఉన్నారండి. మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని, మీ భవిష్యత్తు ప్రణాళికలను, మీ బలహీనతలను కూడా వారితో పంచుకుంటున్నారు. కానీ వారు మాత్రం మీ ఎదుగుదలను చూసి లోపల అసూయపడుతూ ఉన్నారు. ఈ మధ్య మీరు ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోవడం, ఒక్కసారిగా మనసు మారిపోవడం, నిర్ణయాలు గందరగోళం రావడం ఇవన్నీ కూడా కేవలం మీ తప్పు కాదండి. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఆలోచనలు కలిగిన వ్యక్తుల ప్రభావం కారణం కూడా అవుతుందన్నమాట. మీరు చాలా అమాయకంగా అందరినీ నమ్మేస్తూ ఉంటారు. మీకు ప్రేమగా మాట్లాడితే వాళ్ళే నిజమైన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి చిరునవ్వు నిజాయితీ కాదండి, ప్రతి దగ్గరితనం మంచితనం కాదండి. ముఖ్యంగా మీతో చాలా మధురంగా మాట్లాడే ఒక వ్యక్తి మీ పురోగతిని లోపల అస్సలు ఇష్టపడటం లేదు. మీరు ఎదగకూడదని మౌనంగా కోరుకుంటూ ఉన్నారు. అందుకే ఈ సమయంలో మీ ప్రణాళికలను, మీ కొత్త అవకాశాలను, మీ ఆర్థిక విషయాలను అందరితో పంచుకోవద్దండి. మే 12 నుంచి 14 మధ్య మీరు చేసే ముఖ్యమైన పనుల్లో ఒక వ్యక్తిని భాగస్వామిగా చేయకపోవడం మంచిదన్నమాట. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలో అసూయ శక్తులు బలంగా పనిచేస్తాయన్నమాట. జ్యోతిష్యపరంగా రాహువు ప్రభంగా కొంతమంది వ్యక్తుల వల్ల అసలు స్వభావం బయటపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మీరు ఇప్పటి వరకు నమ్మిన ఒక వ్యక్తి నిజంగా మీ మంచిని కోరుకోవడం లేదనే విషయం మీకు అర్థమవుతుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీపై దైవ కృప బలంగా ఉంటుంది కాబట్టి మీరు చేసిన మంచి పనులే ఇప్పుడు మీకు కవచంలాగా నిలుస్తున్నాయండి. ఈ మధ్య మీరు ఎందుకు మానసికంగా అలసిపోయినట్టు అనిపించవచ్చు. ఏ పని చేయాలన్న ఆసక్తి తగ్గిపోయినా, లేదంటే మనసులో తెలియని ఆందోళన కూడా ఉండవచ్చు అనమాట. కానీ ఇది శాశ్వతం కాదండి. ఈ దశ ముగిసే సమయం దగ్గర పడిపోతుందన్నమాట. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ
మనసును బలంగా ఉంచుకోవడం, ప్రతిరోజు ఉదయం భగవంతుడిని స్మరించడం, ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించండి. మీ ఇంట్లోకి ఎవరినైనా తీసుకురావడానికి ముందు ఒకసారి ఆలోచించండి. మీ శాంతిని కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యమన్నమాట. ఈ 4 రోజులు మీ జీవితాన్ని మార్చే ఒక రహస్యం మీకు అర్థం అవబోతుందండి. అందరిని నమ్మడం మంచితనం కాదండి, సరైన వారిని గుర్తించడం తెలివి. మీరు ఈ విషయం గ్రహించిన క్షణం నుంచి మీ అదృష్టం పూర్తిగా మారడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు కదులుతాయండి. మీలో ధైర్యం పెరుగుతుంది. దైవం మీకు చూపిస్తున్న సంకేతాలను అర్థం చేసుకుంటే ఈ మే నెల మీ జీవితంలో ఒక మలుపు తిరిగే దశగా నిలిచిపోతుందండి. జీవితంలో ఒక్క రోజులన్నీ అన్నీ మారిపోవండి, కానీ కొన్ని రోజులు మాత్రం జీవితాన్ని పూర్తిగా మార్చే దిశలో తీసుకెళ్తాయన్నమాట. మేషరాశి వారికి కూడా మే 12, 13, 14 తేదీ మీ జాతకంలో జరుగుతున్న గ్రహస్థితులు సాధారణంగా లేవండి. ముఖ్యంగా శుక్రగ్రహం మీ ఆర్థిక స్థితిని, విలాసం, అదృష్టం, గౌరవం మీద బలపడే ప్రభావం చూపుతున్నాయి కాబట్టి ఇదే సమయం అన్నమాట. అయితే ఈ 4 రోజుల్లో కూడా మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇవ్వబోతున్నాయండి. చాలామంది వీడియోని పూర్తిగా వినకుండా ఫలితం రాలేదు అని అంటూ ఉంటారు, కానీ నిజానికి ఏ జాగ్రత్త తీసుకోవాలి, ఏ వ్యక్తిని దూరంగా ఉంచాలి, ఏ సమయంలో ఏ పని చేయాలి అనేది తెలుసుకోవాలి అంటే ప్రతి మాటను శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్న మార్పు కేవలం అదృష్టం కాదు, అది మీ గత కష్టాలకు దైవం ఇస్తున్న సమాధానం అన్నమాట. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డా డబ్బు చేతులు నిలవకపోవడం, వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో ఆగిపోవడం, నమ్మిన వాళ్ళ వల్లే మోసపోవడం, ఇవన్నీ మీ జాతకంలో బలహీనంగా ఉన్న శుక్ర ప్రభావం వల్ల జరిగాయన్నమాట. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుందండి. శుక్రుడు మీకు అనుకూలంగా మారడం వల్ల ధనయోగం, గౌరవ యోగం, సౌకర్య యోగం నెమ్మదిగా ప్రారంభమవుతున్నాయండి. అయితే ఈ అదృష్టాన్ని నిలబెట్టుకోవడం మీ చేతుల్లో ఉంది కాబట్టి ఈ 4 రోజుల్లో మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరం లేని ఖర్చులు అస్సలు చేయకండి. బయట వారికి గొప్పగా కనిపించాలనే ఉద్దేశంతో డబ్బు వృధా చేస్తే లక్ష్మీ కటాక్షం నిలవదండి. మీ చేతిలో ఉన్న చిన్న మొత్తాన్ని కూడా గౌరవంగా ఉపయోగించండి. 10 రూపాయలైనా సరే అది సరైన పనికే ఖర్చు పెట్టండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు డబ్బుని ఎలా గౌరవిస్తారో అదే మీ భవిష్యత్తు ఆర్థిక స్థితిని నిర్ణయిస్తుంది అనమాట. పెట్టుబడి పెట్టాలనుకునే వారు తొందరపడకండి. ఎవరో చెప్పారని వెంటనే డబ్బు పెట్టేయకండి. 1కి 2 సార్లు ఆలోచించండి. ముఖ్యంగా మే 12 నుంచి 13 తేదీలో కొత్త ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు ఇంట్లో పెద్దల సలహా తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే ఈ రోజుల్లో మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీ మంచినే ఆలోచించడు. కొందరు మీ ఎదుగుదలను చూసి లోపల అసూయపడుతున్నారు కాబట్టి మీ దగ్గర నుండి సమాచారం తెలుసుకొని మీకంటే ముందు వెళ్ళాలని చూస్తూ ఉంటారు. అందుకే మీ భవిష్యత్తు ప్రణాళికలు, అలానే డబ్బు విషయాలు, కొత్త అవకాశాలు ఇవన్నీ కూడా ఎవరికి పూర్తిగా చెప్పకండి. మీరు నమ్ముతున్న ఒక వ్యక్తి మీ రహస్యాలను బయటపెట్టే అవకాశం కూడా ఉంటుందండి. బయటకు మీపై ప్రేమగా మాట్లాడినా లోపల మాత్రం మీ అపజయం చూడాలని కోరుకునే వ్యక్తులు ఉన్నారు. ఈ విషయం మీకు మే 13 తర్వాత స్పష్టంగా అర్థమవుతుందండి. మీ జీవితంలో ఇప్పుడు పనిచేస్తున్న దివ్యశక్తి ఎవరో కాదండి, సాక్షాత్తు ధనలక్ష్మి కటాక్షమే. మీరు ఎన్నాళ్ళు పడిన కష్టాలను చూసి ఆ తల్లి ఇప్పుడు మీపై కరుణ చూపిస్తుందండి. అందుకే గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి రావటం, ఏదైనా ఇవ్వాల్సిన బాకీలు మీ చేతికి రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం మొదలవుతాయండి. కొందరికి ఉద్యోగంలో జీతం పెరుగుదల, మరి కొందరికి అదనపు ఆదాయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయండి. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు కూడా పెరుగుతారండి. చిన్న వ్యాపారం చేసినా సరే ఇప్పుడు మీలో ధైర్యం అనేది పెరుగుతుందన్నమాట. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం నిలవాలి అంటే ఒక నియమం తప్పకుండా పాటించాలి. ఆహారాన్ని అస్సలు వృధా చేయకండి. ఇంట్లో వండిన భోజనం గౌరవంగా తీసుకోండి. బయట తిన్నా కూడా మిగిలిపోయేలాగా ఆర్డర్ ఇవ్వకండి. ఎందుకంటే అన్నాన్ని వృధా చేయడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదన్నమాట. చాలామంది తెలియక ఇలా చేస్తూ ఉంటారండి, కానీ దానికి ప్రభావం నెమ్మదిగా ఆర్థిక పరిస్థితిపై పడుతుంది. అలాగే ఇంటిని, వంట పాత్రలను, ముఖ్యంగా మీరు ఉపయోగించే వాహనాన్ని శుభ్రంగా ఉంచుకోండి. శుక్రుడు శుభ్రతను ఇష్టపడే గ్రహం. మీరు వాడే వస్తువులను గౌరవిస్తేనే ఆ గ్రహం మీకు మరిన్ని సౌకర్యాలను ఇస్తుందండి. దుమ్ముపట్టిన వాహనం, అస్తవ్యస్తంగా ఉన్న ఇళ్ళు కానీ, పాడైపోయిన వస్తువులు కానీ అలాగే వాడటం, అవి శుక్ర ప్రభావాన్ని బలహీనపరుస్తాయండి. అయితే మే 12 నుంచి 14 వరకు మీ ఆలోచనలో కూడా పెద్ద మార్పు అనేది వస్తుందన్నమాట. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం బతికారు, కానీ ఇప్పుడు మీకోసం మీరు ఆలోచించడం మొదలు పెడతారు. ఎవరు నిజంగా మీ వారు, ఎవరు అవసరం కోసం మీ దగ్గర అయ్యారో మీకు స్పష్టంగా అర్థమవుతుందండి. మీపై నమ్మకం పెరుగుతుంది కూడా. గతంలో నేను చేయలేను అనుకున్న పని కూడా ఇప్పుడు సాధ్యమవుతుంది అనిపిస్తూ ఉంటుంది. ఇది కేవలం ధైర్యం కాదండి, మీ జాతకంలో మంగళుడు, శుక్రుడు కలిపి మీలో ఒక కొత్త శక్తిని నింపుతున్న ప్రభావం. కుటుంబంలో కూడా కొన్ని మార్పులు వస్తాయండి. మీ మాటకు విలువ పెరుగుతుందండి. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకునే వ్యక్తులు ఇప్పుడు మీ సలహా కోరతారండి. కొందరికి కొత్త ఆభరణాలు, ఇంటికి కొత్త వస్తువులు కొనుగోలు చేసే యోగం కూడా కనిపిస్తుంది. మరి కొందరికి వాహన యోగం కూడా ప్రారంభమవుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీ అదృష్టం మొదలైనప్పటి నుంచి కూడా అందరూ సంతోషించరండి. కొందరు మీ విజయాన్ని చూసి మౌనంగా బాధపడతారు. అందుకే మీ ప్రయాణం గురించి ఎక్కువగా చెప్పకుండా నిశ్శబ్దంగా
ప్రశాంతంగా ముందుకు సాగండి. ఆరోగ్యపరంగా చూస్తే మానసికంగా ఒత్తిడి కొంచెం తగ్గుతుందండి. రాత్రులు ఎక్కువగా ఆలోచించే అలవాటు తగ్గించుకోవాలి. నిద్రకు ముందు ఫోన్ ఎక్కువగా చూడకండి. ఉదయం లేవగానే దేవుని నామస్మరణ చేయండి. ముఖ్యంగా ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే మీ మనసుకు ప్రశాంతత వస్తుందన్నమాట. శుక్రవారం రోజున తెల్ల పూలతో లక్ష్మీదేవిని ప్రార్థించడం చాలా మంచిదండి. వీలైతే పేదవారికి పాలు, పెరుగు లేదంటే తీపి పదార్థాలు దానం చేయండి. దీనివల్ల శుక్రగ్రహం మరింత బలపడుతుందండి. మే 14 తర్వాత మీ జీవితంలో ఒక చిన్న శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తుందండి. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, డబ్బుకు సంబంధించినదైనా కావచ్చండి. లేకంటే చాలా రోజుల తర్వాత మీ మనసుకు నచ్చిన వ్యక్తి నుంచి వచ్చే వార్త అయినా కావచ్చు. ఏ రూపంలో వచ్చినా కూడా అది మీ జీవితంలో కొత్త ఆశను నింపుతుందండి. గుర్తుంచుకోండి, ఈ 4 రోజులు మీ అదృష్టానికి ఆరంభం మాత్రమే. మీరు ఎన్నాళ్ళు పడిన కష్టాలకు ఇప్పుడు దైవం సమాధానం చెప్పబోతుంది. కానీ ఆ అదృష్టాన్ని నిలబెట్టుకోవాలి అంటే వినయం, శుభ్రత, డబ్బుపై గౌరవం, దైవంపై విశ్వాసం తప్పనిసరిగా ఉండాలండి. గతాన్ని మరిచి కొత్త జీవితాన్ని ప్రారంభించే సమయం కూడా రాబోతుందండి. మీరు కోల్పోయింది తిరిగి పొందే కాలం కూడా దగ్గర పడబోతుంది. భయం వద్దండి, తొందరపాటు వద్దండి. నమ్మకంతో ముందుకు వెళ్ళండి. మీ జీవితంలో వెలుగు మొదలవుతుందండి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మీరు ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలండి. మీ మంచితనాన్ని ఎప్పుడు కూడా వదులుకోకండి. అదే మీకు దైవ అనుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది. మీరు గతంలో ఎంతో మందికి సహాయం చేశారు. మీ చేతనైనంత మంచిని చేశారు. దానికి ఫలితం రాలేదని చాలాసార్లు బాధపడ్డారు. కానీ ఇప్పుడు మీరు చేసిన పుణ్యం మీకు రక్షణ కవచంలాగా తిరిగి వస్తుందన్నమాట. మీ జీవితంలో ఇప్పటి వరకు కనిపించని ఒక కొత్త వెలుగు ప్రారంభమవుతుందండి. ఇక మీదట మీరు భయంతో కాదండి, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ప్రతి ఉదయం భగవంతుని స్మరించండి. ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించండి. వీలైతే పేదవారికి అన్నం చేయడానికి అలానే లేదంటే పక్షులకు గింజలు వేయటం ఇలాంటివి చేయండి. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించి అదృష్టాన్ని మరింత బలపరుస్తాయండి. గుర్తుంచుకోండి మేషరాశి వారు, ఇది ముగింపు కాదు, మీ జీవితంలో ప్రారంభమవుతున్న గొప్ప కొత్త అధ్యాయం అనమాట.